హలో హాయ్ వర్స్ గండికోట టూర్లోనే ఇది పార్ట్ 3 భాగము. ఈ పార్ట్ 3లో కేవలం విష్ణు దేవాలయం మాత్రమే చూపిస్తాండా. గండికోటలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో విష్ణు దేవాలయం అనేది కూడా ఒకటి. ఈ దేవాలయం అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఇది మొత్తం రాతితో నిర్మించినటువంటిది. దీని సున్నం కూడా ఎక్కడ వాడలేదు. ఓన్లీ రాతితోనే స్తంభాలపైన నిర్మించినారు. పెద్ద పెద్ద బండరాలు ఉపయోగించినారు. ప్రతి స్తంభం పైన శిల్పాలు ఎంతో చక్కగా అద్భుతంగా అందంగా చెక్కినారు. ఇప్పటికి కూడా ఈ గుడి ఎప్పుడు నిర్మించినారో తెలియదు, కానీ ఇప్పటికి కూడా ఈ గుడి అనేది చాలా బాగుండదు. మన కడప జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లలో అత్యంత అద్భుతమైనది ఈ గండికోట అనమాట. ఈ విష్ణు దేవాలయానికి పక్కనే పెన్నా నది అనేది ప్రవహిస్తూ ఉన్నది. పెన్నా నది కూడా చాలా బాగున్నది. చూడండి ఫ్రెండ్స్, విష్ణు దేవాలయం అనేది మధ్యలో ఉన్నది. దాని తర్వాత 4 పక్కల ప్రహారీ కూడా నిర్మించినారు. తర్వాత విష్ణు దేవాలయానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సత్రంలాగా సత్రాలు అనేవి ఉండవి. ఇక్కడ కూడా చిన్న గుడి ఉండదు. అయితే ప్రజెంట్ ఇక్కడ అయితే పూజా పురస్కారాలు అనేటివి జరగలేదు, కానీ టూరిస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా బాగా అది వీటిని కాపాడుతూ ఉన్నది. చాలా గొప్పగా ఇక్కడ ఎటువంటి ఎవరైనా కానీ ఈ గోడలు పగలగొట్టడం కానీ ఇక్కడ నిధులు తొగడం కానీ ఏం జరగలేదు. వాళ్ళు నిర్మించింది ఆ కాలంలో ఎలా నిర్మించినారో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడుగ్గా ఉన్నదో. ఓపెన్ ప్లేస్ అనేది మధ్యలో ఉన్నది. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు టూరిస్టులు అయితే విపరీతంగా వచ్చినారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా కర్ణాటక, బెంగళూరు నుండి కూడా చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలలో మన ఆంధ్రప్రదేశ్లో గండికోట అనేది చాలా చారిత్రాత్మకమైన ప్రదేశము. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, విష్ణు దేవాలయంలోనే లోపలి ప్రదేశం ఎట్టున్నదో చూడండి ఫ్రెండ్స్. స్తంభాలు ఏవే విధంగా ఉన్నాయో చూడండి. స్తంభాల మీద చెక్కినటువంటి శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. చిన్న శిల్పాలు కానీ పెద్ద శిల్పాల వరకు మనుషుల బొమ్మలు చెక్కినారు. తర్వాత సింహాల బొమ్మలు చెక్కినారు. తర్వాత స్త్రీల బొమ్మలు చెక్కినారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎటువంటి ఇటుకలు లేకుండా, సిమెంట్ లేకుండా, సున్నం లేకుండా ఆ కాలంలో నిర్మించినటువంటి ఈ స్తంభాలు ఎంత గట్టిగా ఉన్నాయి చూడండి. ఎక్కడ కానీ ఈ దేవాలయము చెక్కు చెదరలేదు. ఎక్కడ కానీ నెర్లు కొట్టడం కానీ, పాడు అవడం కానీ, నాశనం కావడం కానీ ఎక్కడా జరగలేదు. ఈ దేవాలయం పైకి ఎక్కితేనా మొత్తం మనం టోటల్ గండికోట కోటలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను మనం చూడొచ్చు. ఇది విష్ణు దేవాలయంలోకి ఇంకా లోపలికి వెళితే ఈ విధంగా ఉంటుంది. గర్భగుడి అనమాట ఇది. విష్ణు దేవాలయం యొక్క గర్భగుడి లోపల వచ్చి చిన్న స్తంభాలు ఉన్నాయి, చాలా రౌండ్గా ఉన్నాయి. చూడడానికి మాత్రం ఎంతో బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది బయట మొత్తం స్తంభాలపైన నిర్మించబడి ఉండదు. ఇది కొంత భాగం గర్భగుడిగా ఉంది. తర్వాత దాని మీద మండపం ఉండదు. విష్ణు దేవాలయం యొక్క మండపం స్తంభాలపై నిర్మించబడి ఉన్నది. స్తంభాలు కూడా ఏ విధంగా చెక్కబడి చూడండి. ప్రతి స్తంభానికి ఈ శిల్పాలు అనేవి చెక్కబడి ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. అయితే చూడండి ఎంతెంత పెద్ద పెద్ద శిల్పాలు కూడా చెక్కినారు. ఇది మనము బయట నుండి ఒక పైకి ఎక్కి చూస్తేనా ఇలా కనబడుతుంది. ఇది చూడండి, ఇది విష్ణు దేవాలయం. విష్ణు దేవాలయానికి జామా మసీద్కి మధ్యలో ఇది ధాన్యాగారం ఉన్నదన్నమాట. ఇక్కడ నుండి అటువైపు ఇంకో మాధవ స్వామి దేవాలయం కూడా ఉన్నది. తర్వాత ఇక్కడైతే చూడడానికి మాత్రం చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం గండికోటలోనే మనం గడపవచ్చు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది పర్యాటకులు వచ్చినారు. తర్వాత అది పెన్నా అనేది ఇది అనమాట. పెన్నా నది మధ్యలో ప్రవహిస్తున్నది. ఇక్కడ పైకి ఎక్కి చూసినామనుకో మొత్తం పెన్నా నది కనపడుతుంది. తర్వాత విష్ణు దేవాలయం కనపడుతుంది, జామా మసీద్ కనపడుతుంది, ధాన్యాగారం కనపడుతుంది. మనం చూడాల్సిన ప్రదేశాలలో గండికోట అనేది అద్భుతమైన ప్రదేశము. అందరూ వెళ్ళి తీరాల్సిందే.